ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణులమై నడుచుకుందాము లేక సంపూర్ణముగా నడుచుకుందాము. ఈ విషయాన్ని గురించి కొన్ని నిమిషములు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. సంపూర్ణులను అనగా క్రీస్తులో పరిణితి చెందిన వారిని ప్రోత్సహించడం, విశ్వాసములో స్థిరపరచటం పౌలు పరిచర్యలో ఒక భాగం. అందుకే నన్ను పోలి నడుచుకొనుడి అనే మాటలు పౌలు దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట సరిగ్గా జీవించాడనే అతని ధైర్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. తనను అనుకరించమని పౌలు అనేక సార్లు విశ్వాసులను బతిమాలాడు. ఇంకేం చెప్పాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పాడు కదండి. మనము 2వ తెస్సలోనికలో వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములో చూస్తే మమ్మును పోలి నడుచుకొనుడి అని వ్రాశాడు. 1 తెస్స 4:11 చూస్తే సంఘమునకు వెలుపటి వారి యొడల మర్యాదగా నడుచుకొనండి అని చెప్పాడు. 1 తెస్స 6:1-6 పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అని చెప్పాడు. యోహాను అంటాడు, సత్యమును అనుసరించి నడుచుకొనుడి అంటాడు. పేతురు అంటాడు, యోగ్యముగా నడుచుకొనుడి అని మనకు ఇన్ని భాగాలు కనిపిస్తున్నాయి. కానీ పౌలు గారు ఒక్కరు మాత్రమే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని ధైర్యముగా ఆయన సంఘానికి, విశ్వాసులకు చెప్పగలిగాడు. అంటే ఆయన ఎంత నిక్కిష్టగా, ఎంత పరిణితి చెందినటువంటి ఆ అనుభవముతో ఆయన చెబుతూ ఉన్నాడో ఈ మాటను నీవు నేను గమనించవలసిన వారమై ఉన్నాం. 1 కొరింథీ 11:1 అబద్ధ బోధకులు క్రీస్తు పనికి కలిగించిన నష్టాన్ని బట్టి అతడు ఏడ్చుచూ సంఘమునకు ఈ మాటలు చెప్పెను. వారు క్రీస్తు నమ్మడం బట్టి కాక తమ స్వంత సామర్థ్యములను బట్టి అతిశయించుచు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అబద్ధ బోధకులను పౌలు 4 విధాలుగా వర్ణించాడు. అందులో మొదటిది నాశనమే వారి అంతం, రెండవది వారి కడుపే వారి దేవుడు, మూడవది తాము సిగ్గుపడవలసిన విషయములందు అతిశయపడుచున్నారు, నాలుగవది చివరిది వారు భూ సంబంధమైన వాటి యందే మనస్సునుంచుచు ప్రస్తుత కాలాన్ని దాటి చూడలేకపోతున్నారు. దేవుని బిడ్డ విను జాగ్రత్తగా. విశ్వాసమైన నిజమైన విశ్వాసులు ఈ అబద్ధ బోధకులతో విభేదిస్తారు. పరలోక పౌరసత్వం గొప్ప సమాజం, ఈ పౌరస్థితి గొప్ప వరం. రక్షణ కార్యములో మహిమ పొందటం చివరి దశ. ఆ దశలోనికి మనము ప్రవేశించాలన్నది పౌలు యొక్క ఆశ. ఇది క్రీస్తు యొక్క 2వ రాకడలోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభు యొక్క 2వ రాకడ కొరకు మనము ఆశతో కనిపెట్టే వారమై ఉండాలి కదండి. అప్పుడే మనము సంపూర్ణముగా దేవునితో కలిసి నడుచుకున్న లేక నడిచిన అనుభవము కలిగిన బిడ్డలముగా ఉంటాం కదా, పరిణితి చెందిన బిడ్డలంగా ఉంటాం. పౌలన్నట్టు క్రీస్తును పోలి నేను ఎలా నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఈ మాదిరి చాలండి. ఈ మాదిరి కలిగిన జీవితముతో నీవు నేను జీవించగలిగితే కదా నిజంగా మనము ధన్యులమే. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన
మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.